సో 92లో చైనాలో డెంగ్ సంస్కరణలు తీసుకొచ్చాడు. సో దాన్ని ఇక భిన్నంగా అంటే అక్కడేమో చైనాలో ఆర్థిక సంస్కరణలు మీరేమో అంగీకరిస్తారు, దాదాపుగా అటువంటి ఆర్థిక సంస్కరణలే మనది భారతదేశంలో వస్తే మీరు వ్యతిరేకిస్తారు. దాన్ని ఏ విధంగా చూడాలి? ప్రపంచంలో సోషలిజం అనేది ఒక కొత్త దశ. సోవియట్ యూనియన్లో ఒక రకంగా వచ్చింది విప్లవం, చైనాలో ఇంకో రకంగా వచ్చింది విప్లవం, క్యూబాలో ఇంకో రకంగా వచ్చింది, వియత్నాంలో ఇంకో రకంగా వచ్చింది. ఏ దేశానికి ఆ దేశంలో ఒక్కొక్క దేశంలో ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో ఫ్యూడలిజం ప్రధానంగా ఉందా, పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ ఏ మోతాదులో ఉంది, వీటన్నిటిని బట్టి సోషలిజం ఎలా నిర్మించాలి అనేటువంటిది ఒక కొత్త అనుభవంతో కూడుకుంది. ఇప్పుడు దాకా ప్రపంచంలో ఎక్కడా లేదు. చైనాలో ఒక కొత్త ప్రయోగం వాళ్ళు చేస్తున్నారు. కొన్ని పెట్టుబడిదారి సంస్థలను కూడా ఇన్వైట్ చేసి ప్రైవేటు పెట్టుబడులను కూడా స్వీకరించి కొన్ని పరిశ్రమలు ఓ 10 ఏళ్ల పాటు వాడు వచ్చే ఇండస్ట్రీ కట్టుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు. 10 ఏళ్ల తర్వాత ఆ పరిశ్రమ దాన్ని అంతా టెక్నాలజీ దాన్ని అంతా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి వాడు. ఇట్లాంటి రిఫార్మ్స్ చైనాలో తీసుకొచ్చారు. ఇది తీసుకొచ్చిన తర్వాతనే చైనా బ్రహ్మాండంగా ప్రపంచంలో అభివృద్ధి అయింది. సో అక్కడ ఆర్థిక సంస్కరణలు వేరు, ఇక్కడ ఆర్థిక సంస్కరణలు వేరు అంటారు. ఖచ్చితంగా ఆడ మొత్తం ఆర్థిక వ్యవస్థ, సామాజిక ఆర్థిక వ్యవస్థ సోషలిస్టు అంటే స్టేట్ కంట్రోల్లో ఉంది ఆర్థిక వ్యవస్థ. అక్కడ ప్రభుత్వం యొక్క ఆధిపత్యం కింద పెట్టుబడి ఉన్నది. అక్కడ ప్రైవేటు పెట్టుబడిదారుల యొక్క ఆధిపత్యం కాదు. మొత్తం వ్యవస్థ ఏమో సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థగా ఉండి దాని కింద కొంతమంది పెట్టుబడిదారుల్ని అనుమతించేటువంటి పద్ధతి నడుస్తుంది. ఆ అనుభవాన్ని వాళ్ళు చేస్తున్నారు. దాన్ని కూడా చూడాలి మనం. భారతదేశంలో రేపు సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థ అది ఎలా ఉంటుందో, ఇక్కడ ఆ రోజు ఉన్న పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ యొక్క తీరు, గ్రామాల్లో ఫ్యూడల్ ఆర్థిక వ్యవస్థ యొక్క తీరుతెన్నులు, వీటన్నిటిని పరిశీలించి అప్పుడు మనం చూసుకోవాలి. అందుకని చైనాలో ఇట్లా చేశారు కాబట్టి ఇట్టగే చేయాలి, రష్యాలో ఇట్లా చేశారు కాబట్టి ఇట్టగే చేయాలి, వియత్నాంలో ఇట్లా చేశారు కాబట్టి అలాగే భారతదేశంలో కూడా చేయాలి, ఇట్లాంటి రూల్స్ ఏమి లేవు సోషలిజానికి. ఈరోజు ఐ డ్రీమ్ సీనియర్ జర్నలిస్టు విక్రమ్ గారు నాతో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోనూ దేశంలోనూ రాజకీయ పరిణామాలు, ఇతర అనేక విషయాలు వారు ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడగడం, నేను సమాధానాలు చెప్పడం జరిగింది. ఈ ఐ డ్రీమ్ మీడియా ద్వారా ఈ విషయాల్ని పరిశీలన చేసేదానికి, చూడడానికి, అధ్యయనం చేయడానికి ఇది తోడ్పడుతుందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను.